ఆర్యుల నాగరికత మీద ఒక 50 బిట్స్ చూద్దాం. చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఏ వేదంలో ప్రస్తావన ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదంలోని పురుష సూక్తం. నియోగ అనగా సమాజంలో స్త్రీ హోదా, సమాజంలో బానిసత్వ పద్ధతి, సమాజంలో దిగజారిన నైతిక విలువలు. భర్తను కోల్పోయిన స్త్రీ తనకు కుమారుడు జన్మించే వరకు ఆమె బావగాడితో కలిసి జీవించే పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4 భర్తను కోల్పోయిన స్త్రీ తనకు కుమారుడు జన్మించే వరకు ఆమె బావగారితో కలిసి జీవించే పద్ధతి. ఉపనిషత్తులకు గల వేరొక పేరు. ఆన్సర్ ఆప్షన్ 2 వేదాంతం. ఋగ్వేద కాలంలో సాధారణమైన నేరం బంగారం దొంగిలించడం, ధాన్యం దొంగిలించడం, మనిషిని హత్య చేయడం, పశువులను దొంగిలించడం. ఆన్సర్ ఆప్షన్ 4 పశువులను దొంగిలించడం. ఈ క్రింది వాటిలో వేదాంగాలలో లేనిది? వ్యాకరణం, జ్యోతిష్యం, వచనం. ఆన్సర్ ఆప్షన్ 3 వచనం. ఋగ్వేదంలో పేర్కొన్న దశరాజుల యుద్ధం ఏ తెగ రాజుల మధ్య జరిగింది? భరత తెగకు రాజైన సుదాసు, ఇతర తెగలకు చెందిన 10 మంది రాజులు. ఆన్సర్ ఆప్షన్ 3. సంగీతం గురించి ఏ వేదంలో తెలుపబడింది? సామవేదం. వేద నాగరికత కాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 600 వరకు. ఆన్సర్ ఆప్షన్ 3. అర్సా వివాహం అనగా ఎత్తుకుపోయి పెండ్లి చేసుకొనుట, నిద్రలో ఉన్నప్పుడు పెండ్లి చేసుకొనుట, కట్నంగా గోవును ఇచ్చుట, కట్నం లేకుండా వివాహం చేసుకొనుట. ఆన్సర్ ఆప్షన్ 3 కట్నంగా గోవును ఇచ్చుట. వేదాంగాలు ఎన్ని? 2, 6, 12, 108. ఆన్సర్ ఆప్షన్ 2 6. తొలివేద కాలంలో ఆర్యుల ప్రధాన దేవుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రుడు. గోజ్ఞ అనగా అర్థం గోవులను మేపుట, గోవు మాంసంతో అతిథికి విందు ఇచ్చుట, గోవులను విక్రయించుట, గోవులను సంరక్షించుట. ఆన్సర్ ఆప్షన్ 2 గోవు మాంసంతో అతిథికి విందు ఇచ్చుట. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని పేర్కొన్న చరిత్రకారుడు? గైల్, తిలక్, దయానంద సరస్వతి, మ్యాక్స్ ముల్లర్. ఆన్సర్ ఆప్షన్ 3 దయానంద సరస్వతి. సభా సమితి గురించి ఏ వేదంలో పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 అథర్వణ వేదం. గాయత్రి మంత్రం ఏ వేదంలో కలదు? యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం. ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. క్రింది వాటిని జతపరచండి. న్యాయ, సాంఖ్య, మీమాంస, యోగ. పతాంజలి, జైమిని, గౌతముడు, కపిల. ఆన్సర్ ఆప్షన్ 1 న్యాయ గౌతముడు, సాంఖ్య కపిల, మీమాంస జైమిని, యోగ పతాంజలి. క్రింది వానిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించుము. జ్యోతిష్యం నక్షత్ర శాస్త్రం, నిరుక్త కష్టమైన పదాల అర్థం, ఛందస్సు వ్యాకరణం, శిక్ష సరైన ఉచ్చారణ. ఆన్సర్ ఆప్షన్ 3 ఛందస్సు వ్యాకరణం. ఉపనిషత్తుల సంఖ్య 6, 108, 1024, 4. ఆన్సర్ ఆప్షన్ 2 108. వేదకాలంలో రాజుకు విధి నిర్వహణలో సహాయపడిన అధికారి? సేనాని, పురోహిత, మంత్రి, పైవారందరూ. ఆన్సర్ ఆప్షన్ 1. ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. వేదకాలంలో సభా సమితి సమావేశాలకు అధ్యక్షత వహించేవారు ఎవరు? రాజు, సేనాధిపతి, యువరాజు, పురోహితుడు. ఆన్సర్ ఆప్షన్ 1 రాజు. పురంధ్రుడు అనగా ఇంద్రుడు, యముడు, సూర్యుడు, అగ్ని. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రుడు. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 15, 18, 16, 17. ఆన్సర్ ఆప్షన్ 2 18. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతమైన కురుక్షేత్రం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? పంజాబ్, బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ 3 హర్యానా. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వాక్యం ఏ ఉపనిషత్తులో కలదు? మాండకో, చాందోగ్య, బృహదారణ్య, ప్రశ్నోప. ఆన్సర్ ఆప్షన్ 2 చాందోగ్య. అసతోమ సద్గమయ, తపసోమ జ్యోతిర్గమయ అనే వాక్యం ఏ ఉపనిషత్తులో కలదు? ప్రశ్నోప, మాండుక్య, బృహదారణ్య, చాంద్యో. ఆన్సర్ ఆప్షన్ 3 బృహదారణ్యం. రామాయణంలో గల కాండాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ 2 7. కౌరవుల యొక్క సోదరి పేరు? దుశ్శల, సుజాత, ద్రౌపది, సుభద్ర.
ఆన్సర్ ఆప్షన్ 1 దుశ్శల. సత్యమేవ జయతే అను వాక్యం ఏ ఉపనిషత్తులో కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 మండకోపనిషత్తు. ఆది కావ్యం అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 రామాయణం. రాజా కర్త అనగా రాజు, విషయాధిపతి, గ్రామణి ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రామణి. జయ సంహిత మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 8700, 8800, 8600, 8500. ఆన్సర్ ఆప్షన్ బి 8800. సుమేరియా శాసనములందు మేలుహ్ అని పేరుతో పిలువబడిన ప్రాంతం ఏది? యురేషియా నాగరికత ప్రాంతం, మెసొపొటేమియా నాగరికత ప్రాంతం, సింధు నాగరికత ప్రాంతం, సుమేరియా నాగరికత ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ సి సింధు నాగరికత ప్రాంతాన్ని మేలుహ్ అనే పేరుతో సుమేరియా శాసనములందు పిలిచారు. లంకాషౌర్ నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం హరప్పా, చెన్హుదారో, మొహంజదారో, బన్వాలి. ఆన్సర్ ఆప్షన్ సి మొహంజదారో. ఆర్యేతరులు రచించినదిగా ఏ వేదాన్ని పరిగణిస్తారు? యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం. ఆన్సర్ ఆప్షన్ డి అథర్వణ వేదం. అథర్వణ వేదం యుద్ధము మానవుని మస్తిష్కంలో ప్రారంభమవుతుంది. మంత్రతంత్రాలకు సంబంధించినది. అథర్వణ వేదం గురించి పేర్కొన్న బ్రాహ్మణం. ఆన్సర్ ఆప్షన్ బి గోపద బ్రాహ్మణం. హిందూ మత తాత్విక పుస్తకాలు బ్రాహ్మణాలు, వేదాంగాలు, సద్దర్శనాలు, ఉపనిషత్తులు. ఆన్సర్ ఆప్షన్ డి ఉపనిషత్తులు. ఎడ్మండ్ లీచ్ మరియు ఏసీ దాస్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు? సప్త సింధు, కాశ్మీర్, టిబెట్, ఆర్కిటిక్. ఆన్సర్ ఆప్షన్ ఏ సప్త సింధు. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నది ఎవరు? బాలగంగాధర్ తిలక్, మాక్స్ ముల్లర్, ఎడ్మండ్ లీచ్, దయానంద సరస్వతి. ఆన్సర్ ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్. మోక్షానికి ఉపనిషత్తులు పేర్కొన్న మార్గం. ధర్మ మార్గం, తపో మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం. ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞాన మార్గం. వేద సాహిత్యంలో బీడు భూమిని ఏమని పిలుస్తారు? సాకృత్, కరిష్మా, కాల, శతంతు. ఆన్సర్ ఆప్షన్ సి కాల. వేద సాహిత్యాన్ని వరుస క్రమంలో రాయండి. ఆన్సర్ ఆప్షన్ డి సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. గురువు పాదాల వద్ద కూర్చొని జ్ఞానాన్ని పొందడాన్ని ఏమంటారు? బ్రాహ్మణ, వేదాంగ, ఉపనిషత్తు, షడ్దర్శన. ఆన్సర్ ఆప్షన్ సి ఉపనిషత్తు. ఋగ్వేదంలో యదు, తుగ్వస అనేవి దేనిని తెలుపుతాయి? 2 నదులు, 2 తెగలు, 2 పర్వతాలు, 2 లోహాలు. ఆన్సర్ ఆప్షన్ బి 2 తెగలు. తొలి వేదకాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు. దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారని పేర్కొనడం జరిగింది? కాశ్మీర్, ఆర్కిటిక్, సప్త సింధు, టిబెట్. ఆన్సర్ ఆప్షన్ డి టిబెట్. మలివేద కాలంగా దేన్ని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 1000 నుంచి 600 వరకు. అతిథికి గోవు మాంసంతో విందు ఇచ్చే విధానమైన గోజ్ఞను ఏ కాలంలో పాటించారు? తొలివేద కాలానికి పూర్వం, మలివేద కాలం తర్వాత, మలివేద కాలం, తొలివేద కాలం. ఆన్సర్ ఆప్షన్ సి మలివేద కాలం. ఋగ్వేదంలో జన అనే పదం ఎన్నిసార్లు ఉపయోగించబడింది? 46 సార్లు, 176 సార్లు, 210 సార్లు, 275 సార్లు. ఆన్సర్ ఆప్షన్ డి 275 సార్లు. ధనుర్వేదం దేని గురించి తెలుపుతుంది? వైద్యం, సంగీతం, కళలు, యుద్ధ కళలు. ఆన్సర్ ఆప్షన్ డి యుద్ధ కళలు. ఒకే తరగతిలోని ప్రజల మధ్య జరిగే వివాహం. దైవ వివాహం, ఆర్య వివాహం, ప్రజాపాత్య వివాహం, బ్రహ్మ వివాహం. ఆన్సర్ ఆప్షన్ డి బ్రహ్మ వివాహం. వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ఏ యుగంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి మలివేద కాలం. భారత వంశానికి చెందిన సుధాముడు, పురువంశానికి చెందిన పురుకుచ్చ మధ్య జరిగిన యుద్ధం ఏది? గవిస్తి యుద్ధం, మహాసంగ్రామ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, దశరాజగణ యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ డి దశరాజగణ యుద్ధం.
తొలి వేద కాలంలో గోవులు, గడ్డి భూముల కొరకు జరిగే యుద్ధాలను ఏమని పిలిచేవారు? ముష్టి యుద్ధాలు, కర్ర యుద్ధాలు, గవిస్తి యుద్ధాలు, రాతి యుద్ధాలు. ఆన్సర్ ఆప్షన్ సి గవిస్తి యుద్ధాలు. తొలి వేద కాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి వ్యాపారం, పశుపోషణ, అర్చకత్వం, వ్యవసాయం. ఆన్సర్ ఆప్షన్ బి పశుపోషణ. విత్ అను పదమునకు అర్థం శబ్దం, తెలుసుకొనుట, సరైన ఉచ్చారణ, విధులు. ఆన్సర్ ఆప్షన్ బి తెలుసుకొనుట. పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో విశ్లేషించేవి ఉపనిషత్తులు, షడ్దర్శనాలు, వేదాంగాలు, బ్రాహ్మణాలు. ఆన్సర్ ఆప్షన్ డి బ్రాహ్మణాలు. ఋగ్వేదానికి కాలానికి చెందిన మహిళా పండితులను ఏమని పిలిచేవారు? విశ్వజ్యోతులు, విశ్వవందినులు, విశ్వపూజలు, విశ్వనందినులు. ఆన్సర్ ఆప్షన్ బి వందినులు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.